మీకు తోడేయుడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కొన్ని దినాల నుంచి రక్తాపరాధము అనే మాట మీద వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పోయిన వారం కూడా నా బోతు రక్తాపరాధము ఇంటి మీదకి ఎలా వచ్చింది అనే విషయాలు మనం ధ్యానించాం. ఈ దినాలు కూడా కొన్ని వాక్యాలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ రక్తము చిందించబడిన భక్తులు, వారు ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? దేవుని కొరకు ఆది సంఘం యొక్క చరిత్ర నా దగ్గర ఉండాలకు, దానిలో వారు ఆది సంఘము హతసాక్షులు అయిపోయారు. చాలా శ్రమలతో ప్రభు కొరకు వారి జీవితాన్ని పణంగా పెట్టారు. కాల్చేసేవారు, చంపేసేవారు, చాలా క్రూర జంతువులకి ఎరగా వేసేవారు. అలాగూ క్రూరంగా హింసించి ఆది క్రైస్తవులను చంపారు. ఇప్పుడు అంచె దినాల్లో కూడా అలాంటి వార్తలు మనం వింటున్నాం. క్రూరంగా మనుషులను, దేవుని నమ్ముకున్న సేవకులను చంపడం అనేది. ఈ దినాన్ని మనం ఇటీవల సేవకుడు ప్రసన్న కుమార్ గురించిన సంగతులు మనం వింటున్నాం. క్షమించండి, ప్రవీణ్ కుమార్ గారి గురించి సంగతులు. ఆయన చాలా ఇప్పుడు అంతకుముందు ఆయన ప్రసంగాలు మనం వెళ్ళాం. ఆయన చనిపోయిన కాడి నుంచి ఎక్కువ ఆయన ప్రసంగాలు మనం యూట్యూబ్లో వింటున్నాం, చూస్తున్నాం. అప్పుడు అనుకున్నాను, ప్రభా ఇంత ఒక మంచి వ్యక్తిని ఎందుకు ఇలాగా మనకు అప్పగించావు ప్రభా, నాకు కూడా మనసులోకి వచ్చింది. అయినా నీ చిత్తం అని అనుకుని ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తాను అనుకున్నాను. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది. ఏ వాక్యం అంటే, ఇక్కడ చూడ మనం చదువుకున్న ఒక వాక్యంలోను, ఈ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము, దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. అసలు చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు అనేది కనుక మొదట మన యొక్క క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు రాకముందు ఈ ఆత్మలన్నీ ఎక్కడున్నాయంటే పాతాళలోకంలో ఉన్నాయి. నేను మీకు రిఫరెన్స్ చెప్పేంత సమయం సరిపోదు. నేను బైబిల్ స్టడీలో నెక్స్ట్ వీక్ నేను దాన్ని వివరంగా ఇంకా చెప్తాను. ఎందుకంటే మనకి టైం సరిపోదు రికార్డ్ అవ్వడానికి. లోకరక్షకుడైన యేసు ప్రభు రాకముందు ఆత్మలన్నీ పాతాళలోకంలో ఉన్నాయి. పాతాళలోకంలో ఉన్నాయని చెప్పడానికి మీకు ఒక రిఫరెన్స్ చెప్పేస్తాను వినండి, ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ ఉండిపోతుంది కదా. ఎందుకంటే సమూయేలు రాసిన గ్రంథము, మొదటి గ్రంథం, సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు తన తల్లి అయిన హన్న తీసుకొచ్చి ఎలి అనే ప్రధాన యాజకుని యొక్క ముందు పెడుతుంది. ఆ పిల్లవాడిని పాలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు చెప్తుంది, నాయన నాకు పెట్టిస్తే నీకే ఇచ్చేస్తాను, నేను మొక్కుకున్నాను కనుక అలాగే నేను నిన్ను మందిరంలో విడిచిపెట్టి వచ్చేస్తాను అని చెప్పి పిల్లవాడిని చక్కగా దేవుని సేవ కోసం తర్బీదు చేసి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఆ ఏలి ముందు పెట్టిన తర్వాత పిల్లవాడు కూడా అమ్మతో పాటు మోకరిస్తాడు. మన మొదట అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటినో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెను. వాడు చాలా చిన్నోడు, కానీ మోకాళ్ళ అనుభవం ఇంటి దగ్గర వద్దని నేర్పింది. వాడు అక్కడే బ్రొక్కెను. తర్వాత ఈ 2వ అధ్యాయం అంతా అన్న పరిశుద్ధాత్మ నింపబడి ఒక ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో ఒక ప్రవచనాన్ని చెప్తుంది అన్నమాట. ఏంటి ఆ ప్రవచనం అంటే, చూద్దాం 6వ వచనం, జనులను సజీవులను గాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. జనులను సజీవులుగా చేయవాడు ఆయనే, మృతులుగా చేయవాడు ఆయనే. ఇప్పుడు లాజర్ని మృతులుగా చేసిన ఆయనే, తిరిగి మళ్ళా సజీవులుగా లేపి ఆయనే. కనుక ఆయన సజీవులుగా చేయగలడు, అంటే
మరణము జీవము ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఈ పరిశుద్ధాత్మ నింపబడి అన్న ఈ మాటలు ప్రవచన చెప్తుంది. మొదటి సమయం గ్రంథంలోని 28 అధ్యాయం తీసుకొని వస్తాను. 11-12 రోజులు చదువుతాం. ఇక్కడ మీకు దిగుతూ మాట చెప్తారు కదండి. ఈ అన్న కుమారుడు ఎవరో చెప్పుకున్నాము, సమూయేలు. అన్న కుమారుడు ఎవరు? సమూయేలు. సమూయేలు చిన్న పిల్లడుగా పరిశుద్ధాత్మ నింపబడి ఈమె ప్రవచనం చెప్పింది. ఏ ప్రవచనము? పాతాళలోకానికి పంపించేవాడవు నీవే, అందులోంచి పైకి రప్పించేవాడవు నీవే. సమూయేలు పెద్దోడయ్యాడు, ప్రవక్త అయ్యాడు, ముసలోడైపోయాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మనం ఏమనుకుంటాం, నేను చిన్నప్పుడు అనుకుంటాన్ని చనిపోయిన భక్తులతో పరలోకంలోకి వెళ్ళిపోతారు అనుకుంటారు. చాలామందికి పరలోకం గురించి, పాతాళం గురించి, పరదేశం గురించి, మధ్యాకాశాన్ని గురించి, వీటి గురించి సరైన అవగాహన లేక, అంటే వాక్యం సరిగ్గా కొంచెం వినక, చదవక, గ్రహించక అనుకుంటాం. మనకు కూడా తెలియనప్పుడు మనం కూడా అనుకున్నాం. అలాగే నేను కూడా చిన్నప్పుడు అనుకుందంటే భక్తులు చనిపోతే పరలోకంలోకి వెళ్ళిపోతారని. కానీ పరలోకానికి వెళ్ళిన వాడు ఉన్నారు. మనం పరలోకంలో ఎవరు చూస్తాము? రూపాంతర కొండ మీదకి ఏలియా, మోషే వచ్చారు. అలాగే యేసు ప్రభు ధనవంతుడు లాజరు కథ చెప్పినప్పుడు అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నట్లు ఈ ధనవంతుడు పాతాళలోకి వచ్చి, తండ్రి అయిన అబ్రహామా, ఈ వేడి నేను తాళలేకపోతున్నాను, ఒక నీటి చుక్క లాజరు వేలు ముంచి నా నాలుగు మీద వేయమంటే, నాయన అక్కడ వాళ్ళు ఇక్కడికి కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి కానీ వెళ్ళడానికి లేదు, మీకు మాకు మధ్య అగాధం అన్నదట. కనుక భక్తులు పరలోకంలో ఉన్నారు. కానీ తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి శిలువ కార్యాన్ని జరిగించి ఆయన మరణించి అదృశ్యలోకంలోకి వెళ్ళి అక్కడ ఉన్న సాతాను చెరలో ఉన్నవాడిని ఆయన పట్టుకుని సాతాన్ని తన చెరతోకి దాని చేతిలో ఉన్న తాళాలు తీసుకుని ఈ చెరలో ఉన్న వారిని ఆయన చెరగా తీసుకొని పోయారు. అది మనం నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతం ఇప్పుడు ఏం చెప్తామంటే, భక్తులు పాతాళంలో ఉన్నారా? నేను కూడా అనుకుంటాను మీట్లో చిన్నప్పుడు, ఏంటి ఎంత భక్తుడు పాతాళంలో ఉండడం ఏంటి, సైతాన్ని పిలిస్తే ఇంటి రావడం ఏంటి అని నేను కూడా అనుకునేదాన్ని. చాలామంది నేను కూడా అడిగేదాన్ని. కానీ నేను పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత, వాక్యం బోధించడం మొదలుపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకే ఆ సంగతులు తెలియచేసిన విషయాలు నేను అనేక మందితో పంచుకున్నాను. ఇప్పుడు మీతో కూడా పంచుకుంటున్నాను. ఇక్కడ సౌలు రాజు సమూయేలుని చాలా ప్రేమించాడు. కానీ సౌలు సమూయేలుని ఎంత ప్రేమించినా సౌలు బ్రతుకు మార్చుకోలేదు. దేవుడికి కావాల్సింది మనం ఎంత భక్తి చేసినా మన బ్రతుకు మారకపోతే దేవుడికి మన భక్తి వల్ల మన వల్ల ఏమి ఇష్టం ఉందో ప్రయోజనం ఉందో. మన బ్రతుకు మారాలి, మన మనస్సు మారాలి, మన జీవితం మారాలి, మన మాటలు మారాలి, మన తలంపులు మారాలి. టోటల్గా మన యొక్క జీవితం అంతా దేవుడికి ఇష్టంగా మారిపోవాలి. దావీదు జీవితం అలా మార్చుకున్నాడు. ఒక తప్పు చేసిన దావీదు దిద్దుకునేవాడు. సౌలుని కూడా చాలాసార్లు హెచ్చరించాడు సమూయేలు. కానీ సౌలు దుర్మార్గత్వం ఎక్కువైపోయింది. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, ప్రవచనాలు చెప్పాడు సౌలు కూడా. తర్వాత సమూయేలు చనిపోయిన తర్వాత దావీదుని చంపాలనుకుంటాడు. దావీదేమో ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటాడు. సిగ్లగ్ దగ్గర అవి అంటారు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి ముందు రోజు ప్రవక్తల గురించి ప్రార్థన చేయమన్నాడు. తాను ప్రార్థన చేశాడు. తాను ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడలేదు, ప్రవక్తలు ప్రార్థన చేసినా మాట్లాడలేదు, కళలో మాట్లాడలేదు, దర్శనం ద్వారా మాట్లాడలేదు, స్వరం ఇచ్చి మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు. చాలామంది ప్రార్థన చేస్తే దూరం తగ్గిపోతే తాళ్ళు కట్టించుకోగలుగుతారు. అంటే వీళ్ళకి ప్రార్థన మీద శక్తి సరిపోయినప్పుడు వారు ఇంకా ప్రార్థన చేసే వాళ్ళకి ప్రార్థన చేసుకోవాలి.
ఇతడు ఏం చేశాడంటే సోదిగా తెకుండా చూడటానికి వెళ్దాం అంటాడు అని మారు వేషం వేసుకుని బయలుదేరాడు. చూద్దాం చూడండి ఒకసారి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్త ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల యొక్క స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతనని తన సేవలకు ఆజ్ఞయ్యగా, వారు చిత్తము ఎందరిలో కర్ణపిశాచము గల యొక్కతే ఉన్నదని అతనితో చెప్పింది. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పిన వాడిని రప్పించమని కోరగా, ఆ స్త్రీ ఇదిగో సౌలు అంతకుముందు సౌలు ఈ కర్ణపిశాచి గలవన్నందరినీ తరివేశాడు. అందరూ భయపడిపోయి వెళ్ళిపోయారు ఊరి నుంచి. ఇప్పుడు ఏది విసర్జించాడో అక్కడికే వెళ్తున్నాడు. ఏది దేవుడు వద్దన్నాడో అదే చేస్తున్నాడు. ఇప్పుడు మారు రాజు పరిస్థితి ఏంటండి? రాజవస్త్రాలు ధరించి తను రాజు టీవీతో రథం మీద ఏదో గుర్రం మీద వెళ్ళవలసిన వాడు మారు వేషం వేసుకుని ఒక సామాన్యుల్ని సహాయం తీసుకుని ఈ కర్ణపిశాచి అనే మనిషి ఎందూరులో అనే ఊళ్ళో ఉందని తెలిసి అక్కడికి వచ్చి నాకు శకునం చెప్పన్నాడు. దీన్నే శకునం అంటారు. ఏమంటది, అయ్యో మీ సంగతి సౌలు తెలిసిందంటే ఊరుకుంటాడో నన్ను చంపేస్తాడంటది. వచ్చాడే సౌలు. అవును, నాకు సౌలు అని తెలీదు. నీకేం కాదు, నీకు ఆ సంగతి ఏం తెలియనేమో, నీకేం రానేమో, అది నేనేమి చెప్పను కనుక నువ్వు నా కొరకు మాత్రం ఈ పని చెయ్యి అంటాడు. సరేలే. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే 12వ వచనం. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు, ఇప్పుడు చూడండి, అతడు సమూయేలును రప్పింపవలెను. నేను ఎవరిని రప్పింపవలనని అడగగా అతడు సమూయేలుని రప్పింపవలనను. నేను ఎవరిని రప్పించాలి అని అడిగింది ఈ సోదిగత్తి. సమూయేలుని రప్పించాను. అసలు సమూయేలుని సోదిగత్తి రప్పించడం ఏంటి అంటే ఎవరి హ్యాండ్ వల్ల ఉంది? ఇప్పుడు పాతాళం సాతాను హ్యాండ్ వల్ల ఉంది. పరిశుద్ధులందరూ దాని హ్యాండ్ వల్ల ఉన్నారు. ఎప్పుడు సాతాను చెర నుండి వీరు బయటకు వచ్చారో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇది చెప్పేసిన తర్వాత చూడండి, అప్పుడు ఆమె సమూయేలుని బయటకు తెప్పిస్తుంది. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకలు వేసి, సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు నువ్వు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా, ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చిన నేను చూస్తున్నానను. అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దాన్ని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా, సౌలు అతడు సమూయేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదమని సౌలు అడగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధంలోకి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనా స్వప్నముల ద్వారానైనా నాకేమీ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియచెప్పుటకై నేను పిలిపించి తినను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? దేవుడే మనం విడిచిపెడితే మన కోసం ఎంతమంది ప్రార్థన చేసినా వ్యర్థమే. దేవుడే నీకు పగవాడు కాగా నన్ను అడిగితే ఏం ప్రయోజనం? ఇదిగో రేపు యుద్ధంలో నువ్వు చనిపోతావు, నీ కొడుకులు చనిపోతారు, ఇశ్రాయేలు చనిపోతారు, మీరందరూ నా ఎద్దకే వస్తారంటాడు. చూడండి కింద భాగం మాట 19వ వచనంలో, యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారుడు నాతో కూడా ఉందరని సౌలుతో చెప్పగా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారన్నమాటండి? కదా. ఇక్కడ వీళ్ళందరూ ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసుకోండి.
అపోస్తలుల ప్రసంగతులు 4:8-9 చూద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి ఇప్పుడు మనం అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పుకుంటాం కదా. ఆయన అదృశ్య లోకంలో దేననియు చనిపోయిన వారు మూడో దిన అదృశ్యంలోకి దిగిపోయాను. ఆయన చనిపోయిన తర్వాత అదృశ్యం, దీన్ని పాతాళం అంటారు, అదృశ్య లోకం అంటారు. అదృశ్య లోకంలోకి దిగిపోయి ఏం చేశాడు ఈయన అంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడో సాతాను చెరలో ఉన్నారు కదా, ఆయన అక్కడికి వెళ్ళి సాతాన్ని ఓడించి దాని చేతిలో ఉన్న తాళం తీసుకుని ఈ చెరను చెరగా తీసుకెళ్ళిపోయాడు. ఆరోహణమైన అనగా ఇప్పుడు చదవటమంటే ఆరోహణమైన అనగా చెరగా పట్టుకొని పోయి, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? చెరలో ఉన్నారు. ఈ చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనది ఆయన భూమి యొక్క క్రింద భాగములకు భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మరీ పైకి ఆరోహణమైన వాడై ఆకాశ మండలములన్నిటికంటే మనకు తెలుసు కదా, చంద్రమండలం, సూర్యమండలం, చుక్కల మండలం, మండలం కదా. ఈ మండలాలన్నిటికంటే వీళ్ళని ఈ చెరలో ఉన్న చూడండి పరిశుద్ధుల్ని వీళ్ళందరినీ తీసుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పైకి. ఎక్కడంటే ప్యారడైజ్, దాన్నే పారడైజ్ అంటారు, దాన్నే ప్యారడైజ్. ఇప్పుడు పరలోకానికి క్రింద భాగం ఉంటుంది ప్యారడైజ్. ఎందుకంటే ఆయన పరిశుద్ధుల్ని వెంటబెట్టుకుని మధ్య ఆకాశంలోకి వస్తారు. ఈ పరిశుద్ధుడైన సమూయేలు విడుదల పొందాడు. అలాగే ఎంతమంది భక్తులు ఈ చెరలో ఉన్నారో వీళ్ళందరూ విడుదల పొందారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ప్యారడైజ్లో ఉన్నారు కదా. పరలోకంలో ఉన్న పరిశుద్ధులు పరలోకంలో ఉన్నారు, పరదైస్లో ఉన్న పరిశుద్ధులు పరదైస్లో ఉన్నారు. ఈ ఆత్మలు ఎక్కడి నుంచి ఇప్పుడు మన పాటలోకి వస్తాం. అక్కడ వారు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచితిని. ఎవరు చూస్తున్నారు? ఇది యోహాను చూస్తున్నాడు. దేని కొరకు చంపబడాలంటే వీళ్ళు దేవుని యొక్క వాక్యము నిమిత్తం. ఇప్పుడు ఆయన్ని దేని కొరకు చంపేశారండి? దేవుని యొక్క వాక్యం చెప్తాడనే కదా. యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్తాడనే కదా. దేవుని యొక్క వాక్యం లోతుగా చెప్తున్నాడు. సర్వసత్యము, సత్యాన్నిలోంచి సర్వసత్యంలోనికి నడిపించడానికి ఏ గ్రంథాల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసి ఆయన క్షుణ్ణంగా చదివి బోధిస్తున్నాడు. వాక్యము నిమిత్తము, ఇక్కడ దేవుని యొక్క వాక్యము నిమిత్తము. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 58-59 చూద్దాం. మీరు టైం కూడా చూసుకుంటారండి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి, ఇప్పుడు ఎవరో స్తెఫను ఏం చేశారండి? పట్టణము వెలుపలకు వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు. ఇప్పుడు స్తెఫన్ని ఎందుకు చంపారు? స్తెఫను పెద్ద ప్రసంగం చేస్తాడు. ఆ వాక్యము నిమిత్తము. దేని నిమిత్తం అండి? వాక్యము నిమిత్తము. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడి నుంచి బోధిస్తాడంటే ఆది కాండగాంచి చెప్తాడు. ఆ వాక్యం అంతా విన్న తర్వాత మార్పు చెందాలి. అయ్యో, ఇంత శ్రేష్టమైన వాక్యం చెప్తున్నాడు, ఇంత విలువైన వాక్యం చెప్తాడు, బయట నుంచి ఏం చెప్పలేదు, ఆయన బైబిల్లోంచే చెప్పాడు. మొత్తం ఆది కాండ కానించి భక్తులందరూ చరిత్ర చెప్పుకుంటూ వస్తాడు. ఒక పెద్ద ప్రసంగం చేస్తాడు, సుదీర్ఘమైన ప్రసంగం. దాని తర్వాత ఇతను రాట్తో కొట్టి చంపేశాడు. అప్పుడు పౌలు సౌలుగా ఉన్నాడు. అప్పుడు మార్పు చెందలేదు. అతడు రోమా గవర్నమెంట్ మంచి ఉద్యోగస్తుడు. అందుకనే ఇప్పుడు పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారనుకో, ఇక్కడ ఎవరిని కొట్టినా సరే ఎందుకు కొట్టినారు సరిపోతారు.
అంటే ఆ రండ చూసుకునే కదా ఇప్పుడు జరిగినాయి. ఆ రోజుల్లో కూడా సౌలు అండ చూసుకుని యూదులు రెచ్చిపోయి క్రైస్తవులందరూ హింసించడం మొదలుపెట్టారు, చంపడం మొదలుపెట్టారు, జైల్లో వేయడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో స్తెఫను రక్తము దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. కానీ స్తెఫను చాలా యేసుప్రభువుని ప్రార్థన చేస్తాడు. చాలా సహనం కలిగి వాడు కొడతా ఉంటే, వాడు రాళ్ళు ఉరుకుతూ ఉంటే ప్రాణం పోతూ మోకాళ్ళ మీద నిలబడి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. చదువు చూడండి, అపొస్తలుల కార్యక్రమం 7వ అధ్యాయము 58-59 చదవండి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాజుకి చంపిరి. సాక్షులు సౌలు ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసుప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఎంత మంచి మాట! చనిపోతూ కూడా ప్రభువా, నా రక్తాపరాధం వీళ్ళని మోపొద్దు. కానీ యేసుప్రభు రక్తాపరాధం వాళ్ళ మీద వేసుకున్నారు. ఇలా అంటాడు కదా, ఈ నిరపరాధ రక్తం జరుగుతున్నాను, నేను చేతులు కొట్టుకుంటానంటే ఈ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండగా నీరో చక్రవర్తి కాలంలో, హిట్లర్ చక్రవర్తి కాలంలో యూదులు పిట్టలు కాల్చట్టు చెప్పేసి అసలు వాళ్ళ దేశమే రాజ్యమే లేకుండా అయిపోయింది రక్తాపరాధం. ఇప్పుడు బలిపీఠం కదా నా ఆత్మలు ఎవరు? ఈరోజు మన యొక్క వాక్యంలో దేవుని యొక్క వాక్యం నిమిత్తము యేసు గురించి సాక్ష్యం ఇచ్చిన వారిని చంపిన ఆత్మలు ఇప్పుడు ఎక్కడున్నాయండి? బలిపీఠం కదా. బలిపీఠం దేవుని సన్నిధిలో ఉన్నది. బలిపీఠం మీద దేవుని సింహాసనం ఉన్నది. ఈ ఆత్మలంట ఈ బలిపీఠం క్రింద ఉన్నాయంట. అంటే ఇక్కడ ఎంత దేవుని కోసం కష్టపడి వారు మరణం పొంది ఎంతో బాధతో కూడిన మరణం. అందుకని వాళ్ళు అంటారు, మా రక్తం ఏం చేశారన్నమాట, నరికేశారు, ముక్కలు చేసేసారు. చాలామందిని ఆది క్రైస్తవుల్ని చంపేశారు. మనకి స్వార్థ ప్రకటించడానికి మొట్టమొదటి వచ్చిన శిష్యుడు మన దేశానికి ఎవరు? తోమా గారు ప్రార్థన చేసుకునేవాడు. తెల్లవారుజామునంట ఆ మెడ్రస్లో ఒక కొండలోకి వెళ్ళి ఒక రాతి మీద మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారంట. ఆయన ప్రార్థన చేసుకోవడం ఎక్కడో కనిపెట్టి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇలాగ బయట ఇచ్చేసి పొడిచి చంపేశారు. అక్కడ నేను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాక్ష్యం చెప్పారు. చాలా సంవత్సరాలట అక్కడ రక్తం వస్తానే ఉండేదట మనలోంచి. అది చూసి ఎంతో మంది మారిపోయారంట. ఈ నిజంగా దేవుని సేవ. ఇప్పుడు ఎలాగ చంపబడిన వారు ఎక్కడ ఉన్నామంటండి? బలిపీఠం కింద. వీళ్ళందరమాట, నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇది ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూడదు అని బిగ్గరగా కేకలు వేసింది. ప్రభువా, ఎప్పుడు నువ్వు తీర్పు తీర్చవా? మా రక్తం నిమిత్తము నువ్వు వారికి శిక్ష విధించవా అని అడుగుతున్నారంట. అప్పుడు తండ్రి ఏం చెప్తున్నారంట, మరియు వారి వలనే తెల్లవాసం వారిలో ప్రతి వారికి ఇవ్వబడను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పాను. వీరందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంటే చూస్తున్నాడు. వారికి చెప్తున్నారట తండ్రి గారు, అంటే ఇంకా లెక్క పూర్తవ్వాలి, హతసాక్షి యొక్క లెక్క పూర్తవ్వాలి. ఇంకా కొంతమంది నా కొరకు హతసాక్షి అయ్యే భక్తులు భూమి మీద ఉన్నారు, వారు కూడా మీ గుంపులో చేర్చబడాలి. ఇప్పుడు ఈ దాసుడు ఈ భక్తులు ఏ గుంపులో చేర్చబడాలి అనుకుంటామండి? హతసాక్షి గుంపులో కదండి. నేను అనుకున్నాను అనమాట, ఇక్కడ జీవించేది ఒకటిగా కొంతకాలం అవుతుంది, కానీ ఈ మరణం హతసాక్షి గుంపులోకి వెళ్తారు, కానీ తర్వాత మనం హతసాక్షి గుంపులో వెళ్తాం. అంతే కదా, మామూలుగా నెమ్మదిగా
పరదేశంలో ఉంటారు. కానీ ఇప్పుడు ఈయన ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళి ఆయన బలిపీఠం కదా దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఆయన కొరకు ఎంత శ్రమ పడ్డారో వారిని అంటండి ఆయన బలిపీఠం కింద ఉంచుకుంటాడంట. మా నిమిత్తము భూనివాసులకు తీర్పు తెచ్చవా, మా రక్తము నిమిత్తము హేబేలు యొక్క రక్తము మొరపెడుతుంది. దేవుడు అడుగుతున్నాడు కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అంటే నాకేం తెలుసు, నేను కావాలంటే నీ తమ్ముడి యొక్క రక్తము భూమి నుంచి నాకు మొరపెడుతుంది. నేను అనుకుంటాను మొట్టమొదటి హస్తసాక్షి ఎవరన్నమాట అండి హేబేలే కదండి. దేవునికి బలర్పించటం బట్టి, దేవునికి అర్పణ అర్పించటం బట్టి దేవుడు ఆ రోజుల్లో అంగీకరించడం అనేది అగ్ని ద్వారా తెలియచేశాడు. ఇప్పుడు హేబేలు దేవునికి బలర్పించాడు గురుకులను తీసుకువెళ్ళి, అది దేవుడు ఆగ్రహించాడు. కయ్యను పట్టుకెళ్ళిన అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయ్యను హృదయం మంచిది కాదు, అదే దేవుడు కోరుకునేది. నువ్వు ఇచ్చేది కాదు దేవుడు చూసేది, నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావు, నువ్వు మారు మనసు పొంది నువ్వు మంచి హృదయం కలిగి నిజముగా దేవుని ప్రేమించి దేవునికి సమర్పించేది, అది చిన్నదైన పర్వాలా. ఆ పేద విధవరాలు తన జీవనం అంతా ఇస్తుంది 2 కాసులు, ఇంత పోట్లు వేసిన ఉన్నారు. కానీ దేవుడు అది అంగీకరించలా. ఆమె అంటే ఇచ్చే మనస్సును దేవుడు చూస్తున్నాడు. మనుషులు మనం మొదటి కొరింథీ పత్రిక 13 చూస్తాం. కాల్చబట్టకు శరీరం అప్పగించినను, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు రాసి ఇచ్చినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కనుక మనం చేసేది ప్రేమతో చేయాలి. మనం ఇచ్చేది దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలి, అది దేవుడు అంగీకరిస్తాడు. కనుక ఈ యొక్క అర్పణ అంగీకరించబడకపోవడానికి కారణం అతడు హృదయం మంచిది కాదు, అందుకే దేవుడు అంగీకరించకపోతే పాపం దేవుడి మీద రావాలి. హేబేలు చేశాడు, కానీ దేవుడు ఏం చేయగలడు. అందుకనే హేబేలు చంపేశాడు. అంటే వీడు నరహంతకుడు, ఆది నుండి వాడు నరహంతకుడే అనే మాట చెప్తాం. కనుక దేవుడు మన యొక్క జీవితం యొక్క నడవడిక, మన భవిష్యత్తు, మన యొక్క తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన ఉద్దేశాలు అన్నీ ఆయన తెలుసు. మనము దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాం, ఏ సాక్ష్యం కలిగి ఉన్నాం, ఏ అనుభవంలో ఉంటాం, ఏ అంతస్తు ఉంటాం. అక్కడ పరిశుద్ధుల గుంపు ఉంది, నీతిమంతుల గుంపు ఉంది, దేవదూతల గుంపు ఉంది. నేను చూసాను పరలోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుంపు. పెళ్లి కుమార్తె గుంపు చాలా విలువైంది. నేను నా దర్శనం చూశాను, పరలోకంలోకి వెళ్ళాను. చాలా రకాలు సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ డ్రెస్సులు వేసుకున్నారు. పెళ్లి కుమార్తె డ్రెస్సులు వేసుకుని గౌన్లు వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత వేరే ఏ దేశానికి సంబంధించిన ఆ దేశం వాళ్ళు డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, అలాగా చాలా డ్రెస్ కోడ్ చూశాను. నేను అనుకున్నాను మా చీరలు ఎక్కడ ఉన్నారా అనుకున్నాను. అప్పుడు నాకు స్వరం వినపడుతుంది, కుడివైపు తిరిగని. కుడివైపు తిరగడంతోనే ఒక గుమ్మం కనబడింది. ఆ గుమ్మంలోంచి నేను లోపలికి వెళ్ళేటప్పుడు చాలా మంది చీరలు కనపడారు. అప్పుడు అనుకున్నా అబ్బా మా చీరలు అందరూ ఇక్కడే ఉన్నారు అప్పుడు నేను కానీ చీర కట్టుకున్నాను. లోపలికి వెళ్ళాను, అందరిలో కలిసిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక పెద్ద ఆవిడ నన్ను పిలిచారు, ఇలా రా అన్నారు. వెళ్ళాను. అప్పుడు నన్ను కొంత దూరం తీసుకువెళ్ళి అలా చూడు అన్నారు. అలా చూస్తే కొంత ఒక పెద్ద గుంపు లేదు అక్కడ, కానీ ఉన్న వాళ్ళందరూ నిలువు మోకాళ్ళతో ఉన్నారు, బంగారు జరి చీరలు కట్టుకున్నారు, తగతగా మెరిసిపోతున్నాయి. వాళ్ళందరూ ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆవిడ అన్నారు, వారి పెండ్లి కుమార్తె గుంపు ఆ చీర కోసం ప్రయాసపడదు. దేవుడికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఈ చీరలు కాదు, ఈ తెల్ల చీర ముసుపడదు, ఆ చీర పెళ్లి కుమార్తె వరుసలోకి వచ్చిన వాళ్ళకి పెళ్లి చీర పడుతుంది. పెళ్లి కుమార్తె అనుభవంలోకి రావాలి, ఆ వరుసలోకి రావాలి. ఇప్పుడు హతసాక్షులు ఏ వరుసలోకి వెళ్ళారంటే బలిపీఠం క్రింద వరుసలోకి వెళ్ళారు. కనుక అది చాలా గొప్ప స్థితి. దేవుని కొరకు వాళ్ళు రక్తాన్ని చిందించారంట. వాక్యం నిమిత్తం వారు రక్తం చిందించారు. వారు దేవుని యొక్క బలిపీఠం కింద
వారు జీవిస్తున్నారు, ఆత్మలు అక్కడ ఉన్నాయి. దేవుని స్తుతిస్తూ కనుక మనం మన జీవితంలో ప్రభు కొరకు మనం జీవించే జీవితం పరలోకంలో మనకిచ్చే ప్రమోషన్. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అది. అంటే ప్రమోషన్ ఎక్కడ ఉన్నమాట మనకి? పరలోకం. కనుక అట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ క్షణం వరకు నన్ను మమ్మలను సజీవ లెక్కలో భూమి మీద ఉంచిన ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. నీ కొరకు ఒక మాట పడలేం, నీ కొరకు ఒక దెబ్బ పడలేం, నీ కొరకు మా జీవితంలో ఏమీ నష్టపోలేం. కానీ వారు నీ వాక్యాన్ని ప్రభా బోధించటం బట్టి, ప్రభా నీ స్వార్థను ప్రభా ప్రకటించటం బట్టి అనేక మంది సాక్షులు అయిపోయారు. ఆ హత సాక్షులందరూ ప్రభా నీ బలిపీఠకి ఎదన్నారు ప్రభా. ఎంతో ధన్యకరమైన స్థితి అది. అక్కడ పరలోకములో పరిశుద్ధులతో ఉండే జీవితం, దేవదూతల గుంపులో ఉండే జీవితం ప్రభా, పెండ్లి కుమార్తె గుంపులో ఉండే జీవితం, నీతిమంతుల గుంపులో ఉండే జీవితం, ప్రవక్తలు ఉండే గుంపులో ఉండే జీవితం. ఈ లోకంలో మేము చేసే భక్తిని బట్టి పరలోకంలో మేముండే అనుభవాలు మాకుంటాయనే సత్యాన్ని మీ వాక్యం బట్టి మేము నేర్చుకుంటున్నాం ప్రభా. వెతబడిన కొద్ది మాటలు బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మీ నామమునకు మీరు భయం తెచ్చుకోండి. మీ కొరకు అంతవరకు నమ్మకంగా మేము జీవించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.